హాయ్ అండి, ఈ రోజు నేను మునగాకు పప్పు రెసిపీ చేశాను. చూడండి ఎంత యమ్మీగా ఉందో. చాలా మంది చేదుగా ఉంటుందని తినరు. ఏమాత్రం చేదు లేకుండా ఈ రెసిపీ ఎలా చేయాలన్నది నేను ఈ రోజు చూపిస్తాను. మరి మునగాకు తెంపుదాం రండి. హలో దోస్తులు, మునగాకు పప్పు కోసం మునగాకు తెందామా రండి. మా ఇంట్లో మునగాకు చెట్టు నా ఎంత ఉంది, కానీ ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో మునగాకు చెట్టు. మునగాకు తెంపినప్పుడల్లా అయితే నాకు మా చెల్లె గుర్తొస్తుంది. తన పేరు శాలిని. ఇలాగే సరదాగా తెంపే వాళ్ళం. చాలాసార్లు అయితే స్కిప్ అయిపోయేది. చాలా హైట్గా ఉండే చెట్టు. ఇంకా మునగకాయలు తెంపడానికి అయితే నానా కష్టాలు పడేవాళ్ళం. తనైతే జొన్న రొట్టె చేసేది. ఇంకా జొన్న రొట్టె ఈ రెసిపీ అయితే సూపర్ కాంబినేషన్ ఉంటుంది. అవన్నీ తలుచుకొని అయితే నేను మా పాప అయితే ఫుల్గా నవ్వుకున్నాం. నేనైతే అందరినీ మిస్ అవుతున్నా. ఈ గడిచిన కాలం అనేది మనిషి జీవితంలో మంచి చెడు చేదు అనుభవాలతో పాటు ఇలాంటి కొన్ని మధురమైన జ్ఞాపకాలను కూడా ఇస్తుంది. ఇప్పుడైతే మునగాకు తెంపేసాము. ఈ వీడియో లాస్ట్ టైం దండి. చూడండి, ఇలా బ్యాక్ సైడ్ నుంచి మునగాకు తెంపినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. ఈసారి నేనైతే మమ్మీకి హెల్ప్ చేసా. థ్యాంక్ యూ బెట్టి. నా కూతురు అయితే ఈసారి నాకు చాలా హెల్ప్ చేసిందండి. చూడండి, మునగాకు అయితే తెంపేసాము. దీన్ని 1కి 4 సార్లు అయితే కడుక్కోవాలి. మరి స్టార్ట్ చేద్దామా రెసిపీ? మరి రెసిపీలోకి వచ్చేస్తే 1 కప్పు కందిపప్పు 1 గంట ముందే నానబెట్టుకున్నాను. అదే కప్పుతోటి కడిగి పెట్టుకున్న మునగాకు తీసుకోవాలి. ఇంకా దీంట్లోకి అయితే పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఇంకా 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా తీసుకోవాలి. ఇంకా సరిపడంత వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దీంట్లోకి ముందుగానే నానబెట్టుకున్న కందిపప్పు, దీంతో పాటు స్పైసెస్ పచ్చిమిర్చి, వెల్లుల్లి ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అలాగే దీంతో పాటే 1 కప్పు మునగాకు వేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపి చూసుకోవాలి. ఏమైనా వాటర్ అవసరం అనుకుంటే ఇక్కడ కలుపుకోవచ్చు. ఇప్పుడు మీడియం మంట పైన 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. ఇప్పుడు 4 విజిల్స్ తర్వాత నేనైతే ఓపెన్ చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి, 4 విజిల్స్కే పప్పు ఇంకా మునగాకు 2 చక్కగా ఉడికిపోయాయి. నేనైతే స్పూన్తోనే మెత్తగా చేశాను. ఎందుకంటే కొన్ని రెసిపీస్ పప్పులాగానే ఉంటే బాగుంటుంది కదా. ఈ రెసిపీ కూడా అంతే. పప్పు మునగాకు కనిపిస్తూ ఉండాలి, మరీ మెత్తగా అస్సలు ఉండకూడదు. దీంట్లోకి ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం అయితే ఒక చిన్న కడాయిలో నూనె, దాని తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు, దీంతో పాటే దంచిన వెల్లుల్లి, కొన్ని కరివేపాకు రెబ్బలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నూనె కొంచెం వేడి అయ్యాక దీంట్లోకి ఎండుమిర్చి, తర్వాత జీలకర్ర, ఆవాలు ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలి. ఆవాల తర్వాత దంచుకున్న వెల్లుల్లి, దీంతో పాటే కరివేపాకు వేసుకోవాలి. దించే ముందైతే కొంచెం కారం వేసుకోవాలండి. ఈ కారం వేయడం వల్ల మునగాకు పప్పుకి మంచి కలర్తో పాటు రుచి కూడా చాలా బాగా వస్తుంది. ట్రై చేయండి. లాస్ట్కి అయితే కొంచెం పసుపు వేసుకున్నాను. ఈ ఇంగువ అనేది ఆప్షనల్ అండి, నేనైతే ఇక్కడ వేయలేదు. ఇక్కడ నేనైతే కుక్కర్లో ఉన్న పప్పుని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న పోపునైతే వేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా తక్కువ టైంలో మంచి హెల్దీ మునగాకు పప్పు రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే నేను నా స్టైల్లో చేశానండి. మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ మునగాకు పప్పు రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఇన్ను కూడా రెడీగా ఉంది లంచ్ చేయడానికి. ఇన్నుకైతే మునగాకుతో ఏ రెసిపీ చేసినా చాలా ఇష్టం. నేను ఈరోజు మునగాకు పప్పుతో పాటు ఇంకా చాలా ఐటమ్స్ చేశాను. అవేంటంటే ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, కరివేపాకు కారం పొడి తనకైతే చాలా ఇష్టం ఇన్నుకి. ఆ తర్వాత బూందీ చేశాను, కొన్ని మురుకులు కూడా చేశాను. అందరూ కూడా వీడియోస్లలో చూపించారు కదా మురుకులు చేయడము. నేను కూడా మీ వీడియోస్ అన్నీ చూసాకైతే చేశాను కొన్ని. నేను ఇక్కడికి వచ్చాక బూందీ అయితే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో నేర్చుకున్నానండి. ప్రతిసారి కూడా మా వారికి కొని మరీ పంపించేదాన్ని, కానీ ఇక్కడికి వచ్చాక అయితే నేర్చుకున్నాను. ఇక్కడ చూడండి, మురుకులు కూడా మీ అందరి వీడియోస్ చూసి అయితే చేశాను. చాలా బాగా వచ్చాయి. అయితే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. అడుగుదాం ఎలా ఉన్నది అన్నది. నేనైతే చాలాసేపటి నుంచి తినడానికి వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ నేను అన్నంలో మునగకాయ పప్పు కలుపుకొని మురుకులు పెట్టుకొని బూందీ తింటే చాలా అంటే చాలా బాగుంది. ఈ పప్పులోకి బూందీ, మురుకులు, కారంపొడి వేసుకొని తింటే చాలా బాగుంది. ఇవన్నీ కలుపుకొని తినడమే నాకు ఇష్టం. ఇన్నుకైతే ఈ మునగాకు పప్పు అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా కాంబినేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నది. ఎప్పుడు మునగాకాయలనే కాకుండా అప్పుడప్పుడు మునగాకుతో ఇలా పప్పు, కారం పొడి లేదంటే చట్నీ చేసుకుంటే టేస్ట్ ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. అందుకే కదా మునగ చెట్టుని సర్వరోగ నివారిణి అంటారు. దీంతో చేసిన రెసిపీస్ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తినొచ్చండి. దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పాలంటే ఒక చిన్న మాటలో చెప్తానండి. మన దగ్గర చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఫేస్ చేసేది ఒక్కటే రక్తహీనత, అనీమియా అంటారు కదా. దానివల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి రక్తహీనతను కూడా దీనివల్ల తగ్గించుకోవచ్చు. దీంట్లో పుష్కలమైన ఐరన్, కాల్షియం, ఖనిజాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక పచ్చ బంగారం అని చెప్పుకోవచ్చండి.
మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి, దానికి కారణం మా కోళ్ళేనండి, చాలా డిస్టర్బ్ చేశాయి. బాయ్.